ఈ అలా విజయ్ దేవరకొండ ఎపిసోడ్ ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే బేసికలీ ఐ థింక్ లాస్ట్ 2 years నుంచి ఫుల్ డే బై డే హేట్రేట్ పెరుగుతుంది, ట్రోల్స్ పెరుగుతున్నాయి. సడన్ గా కల్కిలో అసలు చేసిన పాపం 30 seconds కానీ ఆ 30 seconds కూడా అసలు టూ మచ్ క్రిటిసిజం అనిపించింది. ఇఫ్ యూ టేక్ విజయ్ దేవరకొండ, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ హీరో, ఐఎమ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆడియో లాంచ్ స్టేజ్ మీద ఆ స్పీచ్ అలా ఇవ్వటం కానీ సినిమా అర్జున్ రెడ్డికి రాకపోయి ఉంటే నోబడీ వుడ్ హ్యావ్ కేర్డ్. I think he was the first person who broke so many barriers. ఒక మూవీ పడిందంటే అగైన్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి రివర్టెడ్ బ్యాక్. నాట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్, బట్ అతను ఒక బ్రాండ్ పెట్టి బయట ఇంతమందికి హెల్ప్ చేస్తూ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఆ స్టార్డమ్ ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. అది ఫిజికల్లీ యూ కెన్ సీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సినీ బస్ టాక్స్. సో ఈ రోజు మాట్లాడే టాపిక్ విజయ్ దేవరకొండ అండ్ హిజ్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. నాట్ ఓన్లీ తన ప్రొఫెషనల్, ఎందుకంటే నాకు తెలిసి విజయ్ దేవరకొండ కెరియర్ చూస్తూ ఉంటే వాట్ హ్యాపెండ్ ఇస్ బోత్ ఆఫ్ హిజ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు చాలా ఇంటర్ కనెక్టెడ్ గా, ఈవెన్ ఫర్ ద ఫ్యాన్స్ యాజ్ వెల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్లా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ రోజు విజయ్ దేవరకొండ హిస్ ఫిల్మోగ్రఫీ అండ్ హిజ్ ఎస్పెషల్లీ హిస్ బ్రాండింగ్ ఎలా చేసుకున్నాడు అండ్ వాట్ ఆర్ హిస్ మోరల్ చాయిసెస్ అగేన్స్ట్ ఫిలిమ్స్, అవన్నీ కూడా మాట్లాడటానికి వీఆర్ రెడీ విత్ సురక్షిత్ అండ్ సందీప్ అవ్వాలి. హాయ్ ఎవ్రీబడి. బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ టాపిక్, అసలు ఒక సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మేమెవరం అసలు మనం ఈ టాపిక్ అసలు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇన్ జనరల్ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఫర్ దట్ మ్యాటర్ సౌత్ ఇండస్ట్రీలో కానీ ఏ హీరోని చూసినా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్ అంటే వాళ్ళు చేస్తున్న మూవీ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మూవీస్లో వాళ్ళ పర్సోనా కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పర్సనల్ లైఫ్. లైక్ ద కంప్లీట్లీ డిఫరెంట్. విజయ్ దేవరకొండ ఈజ్ ద ఓన్లీ స్టార్ హూ మూవీస్లో క్యారీ చేస్తున్న పర్సోనా చాలా వరకు పర్సనల్ లైఫ్లో కూడా క్యారీ చేస్తాడు. లైక్ ఆ మూవీస్లో ఎలా ఉంటాడో బయట స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా అలానే మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకే దే ఆర్ వెరీ ఇంటర్లింక్డ్ యాజ్ వాట్ మల్లినాథ్ బ్రో సెడ్. ఫస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డిస్కస్ ఇస్ రైస్ యాక్చువల్లీ. నా పేరు సందీప్. రైజ్ స్పీకింగ్ అంటే బ్రో, లైక్ హీ టుక్ సమ్ క్యారెక్టర్స్ దట్ పీపుల్ ఈవెన్ స్కేర్ ఆఫ్. ఓకే, ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చిన టైంలో చాలా మంది హీరోస్ వచ్చారు. ఎస్ సార్, why we are talking about Vijay Devarkonda in particular is for this reason that he broke so many barriers with starting with taking himself, showing what youth wants, and like breaking so many barriers. That's what makes him like high. Okay, yep, that's a very good point. He broke barriers. That's the reason why he was special and he's still special. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీస్లో ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి రాని పర్సన్ స్టార్ అవ్వడం ఈజ్ లైక్ ఎ వెరీ ఫార్ సైట్ ఎట్ దిస్ మూమెంట్. ఇప్పుడు చూస్తే అసలు దెర్ ఆర్ సమ్ హీరో, సమ్ యాక్టర్స్, గుడ్ యాక్టర్స్ హూ ఆర్ ఫ్రమ్ నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్. నాని ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, అలా కొందరు ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ like this curse in Telugu industry where non-film background people cannot become stars అన్నదానికి అందరికీ ఓకే దిస్ guy can be the next big thing అని అనిపించేలాగా చేశాడు. చూడు, లైక్ యువర్ ఓన్లీ టెలింగ్ రైట్, స్టార్టెడ్ విత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, దెన్ అర్జున్ రెడ్డితో ఇన్స్టెంట్ స్టార్డమ్, దెన్ గీతా గోవిందంతో వెరీ క్లోజ్ టు బికమింగ్ ఏ లిస్టర్, దెన్ పాన్ ఇండియా మూవీస్ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు గీతా గోవిందం వెంటనే, బట్ హీ ట్రైడ్ ఎక్స్పాండింగ్ హిస్ మార్కెట్ ఇన్ టు ద ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ. దెన్ హీ మేడ్ డియర్ కామ్రేడ్ విచ్ హ్యాపెన్స్ టు బి గుడ్ మూవీ, కానీ అంత హిట్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ ఐ లవ్ దట్ మూవీ, ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. నోటా తమిళ చేసిన. ఓ నోటా ఈజ్ ఆల్సో లైక్ ఆల్ 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో వచ్చింది. అది వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ జానరా. టాక్సీ వాలా ఉంది, టాక్సీ వాలా అలాంటి స్టేజ్ లో కూడా హీ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ట్రైయింగ్ డిఫరెంట్ రోల్స్. ఒకటి నువ్వు చెప్పినప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే, విజయ్ దేవరకొండ మొన్న ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూలో హీ సెడ్, నేను చేసే సినిమాలన్నిట్లో నెక్స్ట్ నా డైరెక్టర్స్ అందరూ కూడా నో డెబ్యూటెంట్స్, ఐఎమ్ నాట్ వర్కింగ్ విత్ డెబ్యూటెంట్స్, మినిమం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ చేసి వస్తే కానీ నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను. ఐరనీ ఏంటి అంటే, విజయ్ దేవరకొండకి వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ ఆర్ డెబ్యూటెంట్స్. ఇప్పుడు పెళ్లి కానీ లేకపోతే అర్జున్ రెడ్డి కానీ దే ఆర్ డెబ్యూటెంట్స్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు
ఒక స్టార్డమ్ వచ్చి మేబీ దట్ మైట్ బి అ వెరీ సెల్ఫిష్ డెసిషన్ అండ్ ద వైజ్ డెసిషన్ యాజ్ వెల్. ఐ థింక్ ఇప్పుడు నేను ఒక ఫిల్మోగ్రఫీ విజయ్ దేవరకొండ నాకు ఎందుకు అంత వైజీ లైక్ ఇన్స్పైరింగ్ అనను, కానీ బట్ వాట్ ఐ వుడ్ టేక్ ఫ్రమ్ హిమ్ ఇస్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ హీరో అవ్వాలి అని ఆ ఎఫర్ట్ అనేది కనిపించిన తర్వాత ఒక స్క్రిప్ట్స్ అనేవి ప్రాబబ్లీ లెట్స్ టేక్ పెళ్లి చూపులు బాగుంటుంది, ఒక లైట్ హార్టెడ్ సినిమా. ఆ తర్వాత మేబీ అర్జున్ రెడ్డితో ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆడియో లాంచ్ స్టేజ్ మీద ఆ స్పీచ్ అలా ఇవ్వటం కానీ, అండ్ హోప్ఫుల్లీ అదే కానీ ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే, సినిమా అర్జున్ రెడ్డి ఫ్లాప్ అయి ఉంటే నో బడీ వుడ్ హ్యావ్ కేర్డ్ అన్న ప్రతి మాట అక్కడ ఆడియో లాంచ్ లో చేసింది. అది ఆ కల్టిజం అనేది ఆడియన్స్ లోకి వెళ్ళింది కాబట్టి విజయ్ దేవరకొండ అక్కడ నుండి ఓకే దట్ ఈస్ హిస్ రైజ్. చాలా మంది బయట విజయ్ దేవరకొండ అనగానే ఇలా యాటిట్యూడ్ స్టార్, లేకపోతే ఇలా కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, ఓవర్ బోర్డ్ వెళ్ళి మాట్లాడతాడు అంటే, ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత నాకు తెలిసి ఈ రోజు మటుకు ఈ నెవర్ వెంట అంత బాకుల్స్. సైలెంట్ గా అతని పని అతను చేస్తున్నాడు, చాలా కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా యూనో హీ నెవర్ వెంట్ దట్ వే అగైన్, హీ నెవర్ టుక్ ద రేజ్ మోల్డ్. అతనే చాలా మేబీ అర్జున్ రెడ్డి అప్పుడు చాలా మంది నెగిటివ్ అన్నారు, ఆ సినిమా హిట్ అయిన తర్వాత వాట్ హీ డిడ్ ఇస్ నేర్చుకొని అక్కడ నుండి హంబుల్ గా ఉంటూ స్టార్డమ్ ని కాపాడుకుంటూ హీస్ కైండ్ ఆఫ్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్స్. బట్ అతను ఒక బ్రాండ్ పెట్టి బయట ఇంతమందికి హెల్ప్ చేస్తూ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఆ స్టార్డమ్ ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. అది ఫిజికల్లీ యూ కెన్ సీ హీ ఈస్ కైండ్ ఆఫ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. ఆ హార్డ్ వర్క్ అనేది ఫిజికల్ గా మెంటల్ గా మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ వై ఐ థింక్ వీ హ్యావ్ టు కన్సిడర్ హిమ్ యాజ్ ప్రాబబ్లీ యునో ఇప్పుడున్న స్టార్స్ లో, న్యూ ఏజ్ స్టార్స్ లో ఐ థింక్ హీస్ గుడ్ అని. యా, అకార్డింగ్ టు మీ విజయ్ దేవరకొండకి వై హీస్ గెటింగ్ స్క్రూటినైజ్ సో మచ్ ఆర్ సడన్ గా వై హీస్ గెటింగ్ సో మచ్ హీట్ అంటే అకార్డింగ్ టు మీ 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ నుంచే చెప్తున్నా, I think Vijay Devarkonda was the first hero, at least in TFI, who started having a very different off-screen persona. Like అందరూ humble ఉండే off-screen persona లో Vijay Devarkonda is the only one who started this trend of being yourself off-screen also. Second thing ఏంటంటే, I think తెలుగు ఇండస్ట్రీ, ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ ఇండస్ట్రీ ఆర్ హాలీవుడ్, ఎక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలన్నా you need a very good godfather in the industry. Godfather as in somebody who will guide you to choose right movies so that you will become a star. నాకు తెలిసి అలాంటి ఒక పర్సోనా ఆర్ పర్సనాలిటీ విజయ్ దేవరకొండకి లేడో అనిపిస్తుంది నాకు. బట్ ఐ థింక్ హీ నీడ్ మోర్ సపోర్ట్ సిస్టమ్ టు మేక్ రైట్ చాయిసెస్. ఈ స్టిల్ యంగ్ అండ్ ఈ స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఇండస్ట్రీ. థర్డ్ థింగ్, many people started rooting for Vijay Devarkonda because he came from a non-film background. Like, okay, there is somebody as an answer for nepotism అని చెప్పేసి many people started rooting for him. The moment he became a star, he launched his brother. That actually took off many people. Like Vijay Devarkonda didn't make any sense. Like why? Because you made an impact saying that like anybody can act. Okay, నువ్వు ఏం చేసావు, నువ్వు హార్డ్ వర్క్ చేసి నువ్వు వచ్చావు ఇండస్ట్రీకి. నువ్వు నీ తమ్ముని లాంచ్ చేయడం వల్ల, యాజ్ యూ సెడ్, సో మనీ లాస్ట్ ఇంట్రెస్ట్. వై? బికాస్ he's doing the same what other guys are doing. Okay, అలా అనేది లైక్ ఇట్స్ ద డామ్ ట్రూ థింగ్, అండ్ ఇట్ క్రియేటెడ్ మోర్ నెగిటివ్ ఇంపాక్ట్. బై బికాస్ బ్రో ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే, ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయిందంటే చిరంజీవిని పట్టుకుని అన్నారు. బట్ ఇప్పుడు అజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయిందంటే పక్కా విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇఫ్ ఇన్ ఎ ట్రోల్ అన్నట్లయితే తమ్ముడు ఇట్లయితే ఆర్డర్ పోయాను. యూ సా లైక్ హౌ ఇట్ ఈస్ క్యారింగ్ థింగ్స్ అవుట్. ట్రూ. యా, valid point. Yeah, good point actually. If you take Vijay Devarkonda, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ హీరో, ఐఎమ్ ఆర్టిస్ట్ అన్నాడు. సో ఐఎమ్ డూయింగ్ మై సైడ్ యాక్టర్ రోల్. ఇఫ్ somebody want to consider me a role for something, I'll come, I'll do. Why? Because I'm an artist. Why? Because bro, that's a huge breakdown. Okay, ఒక స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత you're going and you're acting, మీరు అన్నట్టు లైక్ the way you said, like మహానటి it's not less than like 10-15 minutes రోల్ అనుకుంటా. I like him because he broke so many barriers. Starting నుంచి సందీప్ బ్రో చెప్పినట్టు, I think he was the first person who broke so many barriers. Good that you got Vishwak Sen and Sidhu also into the picture. Vijay Devarkonda actually set a path to be yourself in the off-screen persona, and I think Vishwak Sen and Sidhu are following the trend. So he's a trend breaker. He's smart, intelligent, acting
I think he still has a lot more to explore before we make a comment. He's still only what 7-8 movies old, so it's too early to He's judge. But different though, from bro. Thing is, he's different. Acting, yeah, he's different. But again, as an actor, you have like people expect you to be versatile. I don't think he has done that yet. But I would not deny that he cannot act. He would. Arjun Reddy is a good example. Arjun Reddy ఇంకా యాక్చువల్లీ సడన్ గా గీతా గోవిందం ఇస్ అ గుడ్ చేంజ్. దెన్ హీ ట్రైడ్ మహానటి, కొంచెం 1960s లో రోల్. ఐ థింక్ హీ కెన్ ట్రై. హీ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ టు ట్రై డిఫరెంట్ రోల్స్. ఐ థింక్ హీల్ గెట్ దేర్. అవన్నీ పక్కన పెడితే ఆల్సో మీరిద్దరు ఇందాకే మాట్లాడినట్టు హిస్ అప్కమింగ్ మూవీస్ ఆర్ ఆల్సో like seems to be good. Maybe Experimental. he will, yeah, Yeah, experimental. Probably he will revert back the stardom which he is going to lose. I think oka blockbuster hit badindante all these trolls will stop and people will start praising him back. I think he just needs that one good blockbuster which will change the opinions again. Bollywood lo kuda he kind of has a fame already. Yeah. So very high chances that if he falls into good hands, he probably would be making a very good movie in Bollywood. అవన్నీ పక్కన పెడితే కల్కిలో ఆ చిన్న 1 minute ఎక్స్ప్రెషన్ ఐ యాక్చువల్లీ లైక్ వాట్ ఎవర్ హీ డిడ్ ఇట్ వాస్ లైక్ ఐ లైక్ ఇట్ he did well. Again, it all depends on the director how he would make the actor act, right? but this Vijay Devarkonda, he is not changing any scenes or scripts. He's sticking up to what he has been signed to. That's it. Yes, I agree. Also, he has very good friendship with many good directors in Telugu industry. Sandeep Reddy Vanga and Vijay Devarkonda, for sure, they are very good friends. Vijay Devarkonda and Tarun Bhaskar, very good friends. Vijay Devarkonda, Nagashwin, very good friends. And all these three people are going to be the next big directors in entire India. So, all these friendships will be very handy for him in the future. Like, వీళ్ళతో ఒక మూవీ పడిందంటే again, I think everything will be reverted back. Yeah. Turn everything Hopefully. back. We are Hopefully. hoping for that. I think it's time for us to wind off for today. Hopefully, we will see Vijay Devarkonda bounce back with another blockbuster and stop all these trolls. As a whole, I think he is that one person we can route for in Telugu industry who will be a like superstar someday, along with all the existing superstars. I really hope that day is not very far from. But stay tuned to our channel for more episodes. Thank you all. Bye-bye. Yeah.